బీఆర్ఎస్ హయాంలో దర్జాగా బతికిన రైతన్నలు కాంగ్రెస్ పాలనలో అష్ట కష్టాలు పడుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, ఒక వ్యవసాయ ప్రణాళిక లేదంటూ కూడా బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్న పరిస్థితి, మరోవైపు రైతులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్ ఎట్లా చూడాలి? రైతులు ఏమంటున్నారు? ఏదైతే కాంగ్రెస్ వస్తే రైతులకు కష్టాలు మళ్లీ వస్తాయని చెప్పేసి గతంలో బీఆర్ఎస్ అధినేత నాటి సీఎం కేసీఆర్ అనేక సందర్భాల్లో చెప్పారు. నాడు ఏదైతే ఎరువుల కోసము చెప్పులను లైన్ లో పెట్టారో ఆ పరిస్థితి మళ్ళీ కాంగ్రెస్ వస్తే పునరావృతం అవుతుందని చెప్పేసి కూడా నాడు కేసీఆర్ అనేక బహిరంగ సభల్లో చెప్పారు. అది అక్షరాల నిజమేనని చెప్పుకోవచ్చు. ఇవాళ ఎక్కడ చూసినా ఎరువుల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రాష్ట్ర రైతాంగం. అటు ఎరువుల కొరతనే కాకుండా ఇటు విత్తనాలు దొరకని పరిస్థితి. అంతేకాకుండా ఏదైతే రైతులు రాజు చేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ అనేక ప్రాజెక్టులు కట్టారు. ప్రాజెక్టుల ద్వారా నీటిని రాష్ట్ర రైతాంగానికి అందించారు. కావాల్సిన రైతు బంధులు ఇచ్చారు. ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా పక్కన పెడుతూ వస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ ప్రభుత్వం దీంతో రైతులంతా కూడా ఇవాళ ఆందోళన చెందాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే రైతును రాజు చేద్దామని కేసీఆర్ అనుకున్నారో కానీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం నేటి వాళ్ళ రైతును అష్ట కష్టాలు పెడుతుంది. ఏదైతే నాటి జ్ఞాపకాలను మరోసారి నాటి సీఎం కేసీఆర్ ఏ విధంగా అయితే గుర్తు చేశారో అవి వాళ్ళ అక్షరాలు అర్థమవుతున్నాయి. ఎరువుల కోసం ఇవాళ చెప్పులను లైన్ లో పెట్టడమే కాదు, పొద్దున ఉదయం వెళ్లి పోలీసుల పహారాలో ఎరువు బస్తాలు తీసుకోవాల్సిన పరిస్థితి వాళ్ళ దాపురించింది. అంటే తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఏ పరిస్థితిలో ఉన్నారు, ఎలాంటి ఆందోళన చెందుతున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ నిర్మల్ జిల్లా కావచ్చు, అనేక జిల్లాల్లో కూడా ఇవాళ ఎరువుల కోసం క్యూ లైన్లు కట్టాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఇటు రైతు బంధు సాయం అందక ఇప్పటికీ కూడా చాలా మంది పెట్టుబడి డబ్బులు లేక వరి నాట్లు వేసుకునే పరిస్థితి వల్ల తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర రైతాంగానికి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఇటు ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి కావచ్చు, ఇటు వరంగల్ జిల్లాకు సంబంధించి ఎస్ఆర్ఎస్పీ కావచ్చు, ఇటు ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన రంగనాయక్ సాగర్, ఇటు కొండపోచమ్మ, మల్లన్న సాగర్ లో నీటి నిల్వలు ఉన్నప్పటికీ కూడా రైతాంగానికి కాలువల ద్వారా నీటి ఇవ్వకపోవడంతో వాళ్ళ ఇక్కడ ఉన్న రైతులంతా కూడా పంటలు వేసుకోవాలా వద్దా అనే ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ వస్తే రైతులు కష్టాలు పడతారు, కాంగ్రెస్ పార్టీ వస్తే నాటి పాలన మళ్ళీ మొదలవుతుంది అని చెప్పేసి కూడా అనేక సందర్భాల్లో అటు నాటి సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత చెప్పిన పరిస్థితి వాళ్ళ అక్షరాల నిజమైందని చెప్పుకోవచ్చు. అదే పరిస్థితి వాళ్ళు నెలకొంది. ఇవాళ రైతు వ్యవసాయం చేయాలంటే పోయిన సంవత్సరం యాసంగి 10 ఎకరాలు వేసిన రైతు ఇవాళ 1 ఎకరం వేసుకోవడానికి కూడా ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వచ్చేది వేసవి కాలంలో కరెంట్ ఉందా ఉండదా అనే ఒకవైపు అయితే ఇటు నీళ్లు వస్తాయా రావా అనేది మరోవైపు, ఇటు ఎరువులు దొరకక మరోవైపు ఇవన్నీ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తాన్ని చూసుకున్నట్లయితే యావత్ తెలంగాణ రాష్ట్ర రైతాంగం మరోసారి కూడా నాటి ఏ విధంగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇబ్బందులకు గురైందో ఉమ్మడి రాష్ట్రంలో అదే విధంగా ఇవాళ రాష్ట్ర రైతాంగం అంతా కూడా ఇబ్బందులకు గురై ఆందోళన చెందుతున్న పరిస్థితి స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ ఇట్లుంటే ఇంకా ముందు ఎలా ఉంటుందో అనేది ఊహించుకోవడానికే ఒక ఇబ్బందికరమైన వాతావరణం కనిపిస్తుందని చెప్పేసి కూడా ఇవాళ రైతులంతా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏ విధంగా అయితే గతంలో క్యూ లైన్ లో పెట్టి ఎరువు బస్తాలు తీసుకున్నారో అంతకు మించి దౌర్భాగ్యం పడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 9వ తేదీనే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్తారు కానీ ఇప్పటి వరకు రుణమాఫీ పక్కన పెట్టి కనీసం ఎరువు బస్తాలు కూడా అందించకపోవడం దారుణం అని చెప్పేసి కూడా ఇవాళ రైతులంతా ఆందోళన చెందుతున్నారు. ఇవాళ నిర్మల్లో చూసాం, అనేక జిల్లాల్లో చూస్తున్నాం, ఇప్పుడు కరీంనగర్ కావచ్చు, వరంగల్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఒక రాష్ట్ర రైతాంగానికి కావలసిన విధి విధానాలు కావచ్చు, రాష్ట్ర రైతులకు సంబంధించిన ఏ విధమైన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. ఇటు మంత్రి సైతం ఎలాంటి సమీక్ష చేయలేదు. ఎరువు బస్తాలు ఎన్ని ఉన్నాయి, నీళ్లు ఎన్ని ఉన్నాయి అన్నాడు నీళ్ల శాఖ మంత్రి కావచ్చు, ఇటు వ్యవసాయ శాఖ మంత్రి ఎలాంటి ప్రణాళిక లేకుండానే ముందుకెళ్తున్నారు. రైతులకు కావాల్సిన సమస్యలపై వారు సమీక్షలు చేయకపోవడమే ఎందుకు కారణం అని చెప్పేసి కూడా స్పష్టంగా అర్థమవుతుందని చెప్పేసి రైతులంతా వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం చూసినట్టయితే యావత్ రాష్ట్ర రైతాంగం అంతా నాటి కాంగ్రెస్ పాలన మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. సీఎం కేసీఆర్ ఉంటే ఏ విధంగా ఉండేది కూడా ఇవాళ ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ లివిల్.